హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో ఫేమస్ అయిన పాలకూర ఉల్లికారం సింపుల్గా చిటికలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా చేసుకోండి. దీనికోసం ముందు ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి, ఇంకా 1 స్పూను ఉప్పు, ఇంకా 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఓ పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, నువ్వులు, పచ్చిపప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చి మసాలా మొత్తం వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా నూనెలో కలిసేలాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మసాలాని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి కూర అనేది అంత టేస్ట్గా వస్తుంది. సో ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు కింద గిన్నె అడుగు అంటకుండా దగ్గరుండి కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి వేసుకోండి. వీటంతటిని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా కూడా మొత్తానికి పడుతుంది. ఇలా చేసుకున్నారు కదండి. చూడండి, ఇప్పుడు కొంచెం అడుగంటుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు కూరని బాగా కలుపుకోండి, అడుగంటనేకుండా జాగ్రత్తగా. ఇప్పుడు పాలకూరని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఆ తరిగిన పాలకూర మొత్తాన్ని ఇట్లా ఆయిల్ అంతా బయటకు వస్తున్న టైంలో వేసేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఫ్రెష్గా దొరుకుతున్న పాలకూరని ఇలా కొంచెం సేపు ఉడికించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం మామూలుగా పప్పు అంటే కుక్కర్లో వేస్తాం కదా, అలా కాకుండా ఇలా వండుకుంటే మనకి ఒక 20 నిమిషాల్లో కూర అంతా మగ్గుతుంది. అందులో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకు బాగా లభిస్తాయి. చూడండి, పాలకూర అంతా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనకి కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మెల్లిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మసాలా అంతా కూడా పాలకూర ఆకులోకి కూడా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేదాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోండి. చూడండి, పూర్తిగా ఉడికిపోయిందండి పాలకూర. అసలుకి ఎంత రుచిగా ఉంటుందంటే అసలు ఆ వాసనకే అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకుంటే ఇంకా ఫ్లేవర్ అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఇది మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు నెక్స్ట్ టైం కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.